ఎపిసోడ్ 18 యోబు గ్రంథం కష్టాలలో విశ్వాసం మరియు దేవుని మహిమ పార్ట్ 2 ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 18వ ఎపిసోడ్ 2వ భాగంకు స్వాగతం. మనం మొదటి భాగంలో యోబు జీవితంలో ఎదురైన ఘోరమైన కష్టాలను మరియు అతని స్నేహితులు ఎలా యోబును తప్పుగా అర్థం చేసుకున్నారో తెలుసుకున్నాం. యోబు తన కష్టాలలో కూడా దేవునిపై విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నా విమోచకుడు సజీవుడు అని ప్రకటించాడు. ఈ రోజు మనం చూడబోయే 2వ భాగం ఈ సుదీర్ఘ చర్చకు ముగింపునిస్తుంది మరియు దేవుని మహిమను చూపిస్తుంది. యోబు గ్రంథం కష్టాల గురించి మనిషికి కలిగే ప్రశ్నలకు సమాధానమివ్వడమే కాకుండా దేవుడు మన ఆలోచనల కంటే ఎంత గొప్పవాడో వివరిస్తుంది. ప్రధాన అంశాలు: అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 21 యోబు జవాబు. యోబు తన స్నేహితుల మాటలకు తిరిగి జవాబు చెబుతాడు. అతను దుష్టులు కూడా ఈ లోకంలో అభివృద్ధి చెందగలరని, సుఖంగా జీవించగలరని వాదిస్తాడు. దుష్టులకు ఎప్పుడూ శిక్ష వస్తుందని, వారు చెబుతున్న మాటలు నిజం కాదని యోబు రుజువు చేస్తాడు. యోబు ప్రకారం దేవుని మార్గాలు మనిషికి అర్థం కావు. ఈ అధ్యాయంలో యోబు తాను పాపం చేశానని అంగీకరించినప్పటికీ దేవుని నిర్ణయాలను ప్రశ్నించడం కొనసాగిస్తాడు. అధ్యాయం 22 ఎలీఫజు 3వ ప్రసంగం. ఎలీఫజు తన చివరి ప్రసంగంలో యోబుపై ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేస్తాడు. దేవుడు నీతిమంతుడిని శిక్షించడు, కనుక నీవు పాపం చేశావు, పేదవారిని బలహీనులను దోచుకున్నావు అని నిందిస్తాడు. ఎలీఫజు యోబును పశ్చాత్తాపపడి దేవుని వైపుకు తిరిగి వస్తే ఆశీర్వదించబడతావని చెబుతాడు. అధ్యాయాలు 23 మరియు 24 యోబు జవాబు. యోబు తనను తాను సమర్థించుకుంటూ తాను దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదని చెబుతాడు. దేవుని దగ్గరకు వెళ్లాలని యోబు కోరుకుంటాడు, కాని దేవుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని ఆవేదన చెందుతాడు. ఈ అధ్యాయాలలో యోబు ఈ లోకంలో దుర్మార్గులు చేసే అన్యాయాల గురించి వివరిస్తాడు. దేవుడు ఎందుకు వారిని శిక్షించకుండా ఉన్నాడో అర్థం కావడం లేదని అంటాడు. అధ్యాయాలు 25 నుండి 31 స్నేహితుల చివరి మాటలు మరియు యోబు నిశ్శబ్దం. బిల్దదు ఒక చిన్న ప్రసంగం చేస్తాడు. సోఫరు చివరి ప్రసంగం గ్రంథంలో లేదు. యోబు తన స్నేహితులకు తన చివరి జవాబును ఇస్తాడు. ఈ అధ్యాయాలలో యోబు తన జీవితం ఎలా నీతిగా గడిపాడో, తాను ఏ పాపం చేయలేదో వివరిస్తాడు. తాను పేదలకు, అనాథలకు సహాయం చేశానని, దేవుని ధర్మాన్ని పాటించానని చెబుతాడు. ఈ విధంగా యోబు తనను తాను సమర్థించుకుని తన స్నేహితుల నోళ్లను మూయిస్తాడు. వారి సంభాషణ ముగుస్తుంది. అధ్యాయాలు 32 నుండి 37 ఎలీహు ప్రవేశం. యోబు అతని స్నేహితుల మాటలు విన్న ఎలీహు అనే యువకుడు ముందుకు వస్తాడు. యోబు నీతిమంతుడని, కాని దేవునికంటే తాను నీతిమంతుడని మాట్లాడినట్లుగా తాను తప్పుగా భావించాడని అంటాడు. ఎలీహు ప్రకారం కష్టాలు పాపం కారణంగానే రావు. దేవుడు ఒక వ్యక్తిని శుద్ధి చేయడానికి, ఆయన మహిమను బయలుపరచడానికి కూడా కష్టాలను అనుమతిస్తాడు. ఎలీహు దేవుని గొప్పతనాన్ని, ఆయన శక్తిని గురించి మాట్లాడుతాడు. దేవుడు యోబుతో మాట్లాడటం 38 నుండి 41 అధ్యాయాలు. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఇంతవరకు మనం యోబు, అతని స్నేహితులు మరియు ఎలీహు మధ్య జరిగిన చర్చను చూశాం. యోబు తన బాధకు సమాధానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో చివరికి దేవుడు ఒక సుడిగాలిలో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడతాడు. ఈ భాగం యోబు గ్రంథంలో అత్యంత కీలకమైన భాగం. అధ్యాయం 38 దేవుని సృష్టిశక్తి. దేవుడు యోబును ఒక సుడిగాలిలోండి ఇలా ప్రశ్నిస్తాడు. జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను చీకటి చేయుచున్న ఏవడు. యోబు 38 నుండి 2 దేవుడు యోబును తాను భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్రం యొక్క సరిహద్దులను నిర్ణయించినప్పుడు మంచు, వడగండ్లు, వర్షం మరియు ఉరుములెలా పుట్టాయో అడుగుతాడు. ఈ ప్రశ్నల ద్వారా దేవుడు తన అపారమైన సృష్టి జ్ఞానాన్ని మరియు శక్తిని బయలుపరుస్తాడు. దేవుడు సృష్టిలో చేసిన అద్భుతమైన కార్యాల గురించి యోబుకు వివరిస్తాడు. అధ్యాయం 39 అడవి జంతువులు. దేవుడు తన సంభాషణను కొనసాగిస్తూ అడవి గాడిదలు, అడవి దున్నలు, నిప్పుకోళ్లు మరియు డేగలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎవరు వాటికి బలాన్నిచ్చారో యోబును అడుగుతాడు. ఈ జంతువుల స్వభావం మరియు వాటిపై తనకున్న అధికారం గురించి దేవుడు వివరిస్తాడు. ఈ భాగం ద్వారా దేవుడు
తాను సృష్టించిన చిన్న జీవుల గురించి కూడా యోబు కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నానని చూపిస్తాడు. అధ్యాయం 40. యోబు నిశ్శబ్దం మరియు బెహెమోతు. దేవుని జ్ఞానాన్ని, శక్తిని చూసిన యోబు, నేను నిమిత్తము లేనివాడను, నీకు ఏమి ఉత్తరమియ్యగలను? నా నోటిమీద నా చేయి ఉంచుకుంటున్నాను అని అంటాడు. దీనితో దేవుడు యోబుకు సవాలు చేస్తూ, నీవు నా న్యాయాన్ని తప్పంటున్నావు, నీవు నీతిమంతుడనని రుజువు చేసుకోవడం కోసం నన్ను నిందిస్తున్నావు అని అంటాడు. అప్పుడు దేవుడు బెహెమోతు అనే బలమైన జంతువు గురించి వివరిస్తాడు. దాని శక్తిని, దాన్ని ఎవరూ పట్టుకోలేరని వివరిస్తాడు. అధ్యాయం 41. లెవియాతాను. దేవుడు బెహెమోతు గురించి మాట్లాడిన తర్వాత లెవియాతాను అనే మరొక శక్తివంతమైన జంతువు గురించి వివరిస్తాడు. లెవియాతాను ఎంత శక్తివంతమైనది అంటే దాన్ని ఎవరూ పట్టుకోలేరు, దాని చర్మాన్ని ఛేదించలేరు అని చెబుతాడు. ఈ శక్తివంతమైన జంతువులపై దేవునికున్న పూర్తి అధికారాన్ని చూపించి మనిషి యొక్క బలహీనతను దేవుడు వివరిస్తాడు. అధ్యాయం 42. యోబు పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ. దేవుని మాటలను విన్న యోబు పశ్చాత్తాపపడి, నేను నిన్ను గూర్చి వినికిడిచేత వినియుంటినిగాని ఇప్పుడు నా కన్నులు నిన్ను చూచుచున్నవి, అందుచేత నేను నన్ను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను అని అంటాడు. దేవుడు యోబు స్నేహితులపై కోపగించుకుని యోబు వారికోసం ప్రార్థన చేయాలని ఆజ్ఞాపిస్తాడు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోబును తిరిగి ఆశీర్వదించి అతనికున్నదానికి రెండంతలు ఇస్తాడు. యోబు మళ్లీ 10 మంది పిల్లలను పొంది ఆనందంగా జీవిస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యోబు గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుడు మన ఆలోచనల కంటే గొప్పవాడు. యోబు దేవుని మార్గాలను అర్థం చేసుకోలేకపోయినా దేవుడు తన సార్వభౌమాధికారాన్ని యోబుకు చూపించాడు. మన జీవితంలో కూడా దేవుని నిర్ణయాలు మనకు అర్థం కాకపోయినా ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవి అని మనం నమ్మాలి. 2. విశ్వాసం ఆశీర్వాదాల కోసం కాదు. యోబు దేవుని ఆశీర్వాదాల కోసం కాకుండా దేవుని కోసం మాత్రమే ఆయన్ని ఆరాధించాడు. మన విశ్వాసం కూడా ఆశీర్వాదాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. 3. ప్రార్థనతో నిలబడండి. యోబు తన కష్టాలలో కూడా దేవునికి ప్రార్థన చేయడం ఆపలేదు. మన జీవితంలో కూడా కష్టాలు, సవాళ్లు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానుకోకూడదు. 4. మనం కష్టాలను ఎలా చూస్తాం? యోబు తన కష్టాలను శోధనగా చూశాడు, శిక్షగా కాదు. మన జీవితంలో వచ్చే కష్టాలను మనం ఎలా చూస్తామో అనేది ముఖ్యం. వాటిని మన విశ్వాసాన్ని బలపరిచే అవకాశాలుగా మనం చూడాలి. 5. నిజమైన పశ్చాత్తాపం. యోబు తనను తాను సమర్థించుకున్నప్పటికీ దేవుని ముందు నిలబడినప్పుడు తన తప్పును గుర్తించి పశ్చాత్తాపపడ్డాడు. ఈ పశ్చాత్తాపం యోబును తిరిగి ఆశీర్వాదాల వైపు నడిపించింది. 6. విశ్వాసపు ప్రకటన. యోబు తన బాధలో కూడా నా విమోచకుడు సజీవుడు అని ప్రకటించాడు. ఈ మాట యోబుకున్న అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. మన కష్టాలలో కూడా మనం దేవుని సజీవుడని ప్రకటించాలి. 7. తప్పుడు సలహాలు. యోబు స్నేహితులు మంచి ఉద్దేశంతో వచ్చినా వారి సలహాలు యోబును మరింత బాధించాయి. కష్టంలో ఉన్నవారికి మనం మాట్లాడే ముందు వారికి దేవుని మాట ద్వారా ఓదార్పివ్వడం నేర్చుకోవాలి. 8. క్షమించే గుణం. యోబు తనను నిందించిన స్నేహితుల కోసం ప్రార్థించాడు. ఇది ఆయనలో ఉన్న గొప్ప క్షమించే గుణాన్ని చూపిస్తుంది. మనకు బాధ కలిగించిన వారిని కూడా మనం క్షమించాలి. 9. దేవుని జ్ఞానాన్ని అంగీకరించడం. యోబు తన సొంత జ్ఞానాన్ని వదిలిపెట్టి దేవుని సర్వజ్ఞానాన్ని అంగీకరించాడు. మన జీవితంలో కూడా మనం మన జ్ఞానంపై ఆధారపడకుండా దేవుని జ్ఞానంపై ఆధారపడాలి. ఈరోజు మనం యోబు గ్రంథం నుండి కష్టాలలో విశ్వాసం, దేవుని సార్వభౌమాధికారం గురించి తెలుసుకున్నాం. యోబు చరిత్ర మనకు ఏ పరిస్థితిలోనైనా దేవుని పట్ల మన విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండాలని బోధిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 19వ పుస్తకం కీర్తనల గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయనకు ప్రార్థనలు చేయడానికి, ఆయనకు స్తుతులు పాడటానికి ఒక గొప్ప మార్గాన్ని చూపుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.